ట్యూషన్స్కి సంబంధించి ఆన్లైన్ ట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ సమ్మర్లో కూడా మనం కండక్ట్ చేయడం జరిగింది. 12th క్లాస్ అయినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి లాంగ్వేజెస్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ కానీ చెప్పడం జరిగింది. సో చాలా హైలీ సక్సెస్ఫుల్గా ఆల్మోస్ట్ 200-300 స్టూడెంట్స్ వరకు కూడా, ఎగ్జాక్ట్గా నెంబర్ నాకు తెలియదు కానీ 200 పైన స్టూడెంట్స్ వరకు రిజిస్టర్ అయ్యారు. సో చాలా బాగుందని చెప్తున్నారు అందరూ, ఎందుకంటే మన కౌన్సిలింగ్ వచ్చినప్పుడు. సో అలాగే పిల్లలు ఎవరైతే ఉన్నారో 4th, 5th, 6th, 7th, 8th, 9th and 10th జేఈ ఫౌండేషన్, వీళ్ళు ఎవరైతే డే స్కాలర్స్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క డే స్కాలర్స్ కింద ఉన్నటువంటి ఈవినింగ్ పూట ఎవరైతే కొంచెం హై క్వాలిటీ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఎవరైతే తీసుకుంటారో డెఫినెట్గా వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. సో ఎవరైతే రెగ్యులర్ సిబిఎస్ఈ కానీ నార్మల్ స్కూల్స్లో కానీ వెళ్తారో, ఎవరికైతే జేఈ ఫౌండేషన్ కానీ మిగతా ఫౌండేషన్స్ ఉండవో వాళ్ళు అట్లీస్ట్ డైలీ ఒక 1 hour అన్న మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లాంటిది వింటే బాగుంటుంది. పజిల్స్ కూడా పెట్టమని చెప్పాను నేను. ఒక 1 hour పజిల్స్ ఎక్స్క్లూసివ్గా కూడా ఐక్యూ పెంచడానికి ఉన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుంది, ఎక్కువ మందికి పిల్లలకు బెనిఫిట్ అయితే బాగుంటుంది ఉద్దేశంతో మనకున్న టీచర్స్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఇన్స్టిట్యూట్స్ ఏదైతే ఇన్స్టిట్యూట్ కానీ లేకపోతే ఇది ఏదైతే ఉంటుందో దీనికి కమర్షియల్స్గా ఉన్న అమౌంట్స్కి సంబంధించి నాకు అలాంటి సంబంధం ఉండదు. జస్ట్ కొంచెం మంచి టీచర్స్ కాబట్టి డెఫినెట్గా వాళ్ళు చెప్తున్నారు. ఆల్రెడీ సక్సెస్ఫుల్గా లాస్ట్ ఇయర్ సమ్మర్ చెప్పారు, ఈ ఇయర్ సమ్మర్ చెప్పారు. 12th క్లాస్ అయిన పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఆల్మోస్ట్ ఫీడ్బ్యాక్ తీసుకుని నాకు పంపించమని చెప్తాను. అండ్ 1 or 2 తప్ప మిగిలిన ఫీడ్బ్యాక్స్ అన్నీ బాగున్నాయి ఈసారి. సో ఫీడ్బ్యాక్లో ఏమాత్రం ప్రాబ్లం ఉన్నా కూడా టీచర్ని మార్చమని చెప్తున్నాను. అట్లాగే ఫీడ్బ్యాక్ ఇబ్బంది ఉంటే నేను నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వీడియో చేయను. సో నేను మళ్ళీ ఫర్దర్గా నేను వీడియో చేశాను అంటే నాకు ఎలాంటి ఇబ్బంది లేనట్టు. ఏ పేరెంట్ అయినా, ఏ ఒక్క స్టూడెంట్ అయినా మాకు ఇబ్బందిగా ఉంది అని అన్నట్లయితే దెన్ ఐ విల్ టేక్ సీరియస్లీ. డెఫినెట్గా నాకు యూట్యూబ్ కామెంట్లో ఎక్కడన్నా కింద కామెంట్ పెట్టడం కానీ లేకపోతే ఏదో రకంగా నాకు తెలియచేయండి. బట్ డెఫినెట్గా అలాంటి ఇబ్బంది ఉండదు. అక్కడ ఎవరైతే ఆర్గనైజ్ చేస్తారో ఆయన చాలా సిన్సియర్ అండ్ హానెస్ట్ పర్సను. సో డెఫినెట్గా మీకు ఏదైతే నెంబర్ ఇస్తానో వాళ్ళతో మాట్లాడండి. ఇబ్బంది ఉంటే మొహమాటం లేకుండా చెప్పండి, సార్ మీకు ఇది అర్థం కావట్లేదు, లేకపోతే కొంచెం స్పీడ్ చెప్పాలి అట్లా ఉంటే అవసరమైతే డివైడ్ చేసి బాగా షార్ప్ ఉన్నట్లయితే వాళ్ళకి అడిషనల్ క్లాసెస్ కూడా ఏదన్నా పెట్టి ప్రయత్నం కూడా చేయమని చెప్పాను. ఎందుకంటే అందరికీ ఒకే రకమైనటువంటి వేవ్ లెంగ్త్ ఉండదు. ఎందుకంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ని కూర్చోబెట్టినప్పుడు కొంచెం స్పీడ్ చెప్పినప్పుడు స్పీడ్ అవుతుందనొచ్చు, కొంత స్లో అవుతుందనొచ్చు. సో అది కొంచెం బ్యాలెన్స్ చేయమని చెప్పాను. బాగా ఇన్పుట్స్ ఎక్కువ కావాలనుకున్నట్లయితే వాళ్ళని సపరేట్ చేసి అడిషనల్ క్లాసెస్ కూడా ఇవ్వమని చెప్పాను. సో డెఫినెట్గా 4th, 5th, 6th, 7th, 8th, 9th and 10th పిల్లలు ఎవరైతే ఉంటారో గూగుల్ ఫామ్ ఒకటి డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతానండి. రెగ్యులర్ అపాయింట్మెంట్ నెంబర్ అయితే ఉంటుందో ఆ ఫోన్కి చేసి మరి డిస్టర్బ్ చేయకండి. దీనికి సంబంధించి ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది మీకు నేను చెప్తున్నాను, 9177572372. వాళ్ళకి వాట్సాప్ చేసినట్లయితే వాళ్ళ ప్రోగ్రామ్ చెప్తారు. ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఒక 1 hour పాటు వింటే నాలెడ్జ్ పెరుగుతుంది. చాలామంది సమ్మర్లో విని సార్ కొంచెం మాకు నాలెడ్జ్ బాగా పెరిగింది, బాగుందని చాలామంది చెప్పారు నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా. మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది తీసుకుంటారు జనరల్గా, కొంచెం అవగాహన ఉంటుంది కాబట్టి. డెఫినెట్గా ఈ ఆపర్చునిటీ ఎవరైతే డే స్కాలర్ పిల్లలు ఉంటారో వాళ్ళందరూ కూడా యూజ్ చేసుకుని కొంచెం నాలెడ్జ్ని కొంత ఎన్హాన్స్ చేసుకున్నట్లయితే రేపు ఫర్దర్గా ఉన్నటువంటిది ఐక్యూ బెటర్గా ఉండి ఫర్దర్గా 11th క్లాస్ టు 12th క్లాస్కి వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది.